మేడారం మహాజాతరలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో మొదలు కాబోతోంది. ప్రధాన దేవత సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి రాబోతుంది. ప్రస్తుతం చిలకలగుట్ట వద్ద సిద్ధబోయిన కొక్కెర వంశస్థులు సమ్మక్క పూజలు అంటారు. వాళ్ళు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చిలకలగుట్ట ఎగువ భాగంలో కుంకుమ బర్ణె రూపంలో వెలిసినటువంటి సమ్మక్క తల్లిని ప్రత్యేక పూజలు, కొన్ని రహస్య పూజల అనంతరము చిలకలగుట్ట నుంచి ఆహ్వానించి ఆమెను సమ్మక్క గద్దె వద్దకు తీసుకొని వచ్చి ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఇక ఈ 4 రోజుల పాటు జరిగే మహాజాతరలో పరాశక్తిగా ఉన్నటువంటి సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరడమే కీలక ఘట్టం. ఈ యొక్క ఘట్టం కోసమే లక్షలాది మంది భక్తులు 1000 కళ్ళతో ఎప్పుడెప్పుడు సమ్మక్క గద్దెలపైకి వస్తుందా అంటూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా కూడా చిలకలగుట్ట ప్రాంతము. ఈ గుట్ట ప్రాంతంలోనే ప్రతాపరుద్రుని సేనలతో యుద్ధం చేసిన సమ్మక్క తను తీవ్రంగా గాయపడి ఆ గుట్ట వైపు వెళుతూ అక్కడనే అంతర్ధానమైందంటూ కూడా ఈ యొక్క చరిత్ర చెబుతుంది. సో ఆ అంతర్ధానమైన చోట కుంకుమ బర్ణి కనిపించడంతో సమ్మక్క తల్లి కుంకుమ బర్ణి రూపం లోపల ఇక్కడ వెలిసిందనేటువంటి ఆలోచనతోనే గిరిజనులు ఆ తల్లిని కుంకుమ బర్ణి రూపంలో ప్రత్యేక పూజలు చేసి మేళ తాళాలు డప్పు చప్పుల మధ్య ఒక ప్రత్యేక బృందం గుట్టపైకి వెళ్తుంది. సాయంత్రము దాదాపు 5 గంటల నుంచి మరోసారి పూజలు నిర్వహిస్తారు. ఆ పూజల అనంతరము తల్లిని సమ్మక్క తల్లిని కొక్కెర కృష్ణయ్య ప్రస్తుతం ఆ సమ్మక్క తల్లిని గద్దెల వైపు తీసుకొచ్చేందుకు తల్లిని ఆవాహనం చేసుకొని పూర్తిగా ఆ యొక్క ఆదివాసీ పూజారులంతా కలిసి భారీ భద్రత మధ్య మనం చూస్తున్నటువంటి చిలకలగుట్ట ప్రాంతం నుంచి తల్లి తీసుకెళ్ళి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి మేడారం గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇక సమ్మక్క తల్లి గద్దెలపై ప్రతిష్ఠించిన తర్వాత మేడారం ప్రాంగణం అంతా కూడా మహాశక్తి పీఠంలో మారుతుంది. ఆ సమయంలో ఇప్పటికే 3 దేవతలు పగిడిద్దరాజు, గోవిందరాజులు, సారలమ్మ తల్లి గద్దెలపై కొలువై ఉన్నారు. ఇక ప్రధాన దేవత సమ్మక్క గద్దెలపైకి వచ్చిన తర్వాత 4 వనదేవతలు గద్దెలపై ప్రతిష్ఠించబడి అశేష జనవాహినికి దర్శనమిస్తూ ఉంటారు. వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. 4 దేవతలు గద్దెలపై కూర్చుంటే ఆ దర్శనం చేసుకుంటే తమకు కోరిన కోరికలు తీరుతాయంటూ భక్తుల నమ్మకం ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, భక్తులంతా కూడా వచ్చి ఆ యొక్క చిలకలగుట్ట పైన కొలువైనటువంటి సమ్మక్క తల్లి కాబట్టి భక్తులంతా ఈ గుట్ట వద్దకు రావడము, జంపన స్నానాలు చేసిన అనంతరం ఇక్కడికి వచ్చి ఆ గుట్టపైకి మొక్కుతూ కూడా సమ్మక్క తల్లి రాక కోసం అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా సమ్మక్కను తీసుకురావడము, గద్దెలపై ప్రతిష్ఠించడమే కీలక ఘట్టం కాబట్టి పూర్తిగా ఈ రోజు నుంచి పూర్తిగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం. దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు ఈ రోజున మేడారం బాట పట్టనున్నారు. అమ్మవార్లందరూ వనదేవతలంతా గద్దెలపై ప్రతిష్ఠించబడ్డ తర్వాత అమ్మవార్లను దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక భారీగా భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యం లోపల పోలీసులు, అన్ని రకాల శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ విభాగాలు కూడా పూర్తి ఏర్పాటు చేసి దాదాపు 1000 మందికి పైగా స్పెషల్ పార్టీ పోలీసులు, 100 మంది పోలీసుల ఆధ్వర్యం లోపల రో పార్టీలు, అదేవిధంగా 3 అంచెల భద్రత మధ్య సమ్మక్కను తీసుకెళ్లేటువంటి పూజారులకు భద్రత కల్పిస్తూ ఈ మార్గం నుండి ఆ సమ్మక్క తల్లిని తీసుకెళ్లి ఆ గద్దెలపై ప్రతిష్టాపన అయితే జరుగుతుంది. మొత్తానికి సమ్మక్క ప్రధాన దేవత సమ్మక్క ప్రతిష్టాపన కోసం అయితే భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి. మరికొద్ది గంటల్లోనే కిష్టయ్యతో కూడినటువంటి పూజారు అంతా కూడా ప్రత్యేక పూజలు చేసి సమ్మక్క తల్లిని ఆహ్వానం చేసి ప్రస్తుతం గద్దెలపైకి తీసుకెళ్లేటువంటి ఘట్టం కోసం అయితే ప్రతి ఒక్క భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూసిన సిచ్యువేషన్ అయితే మేడారంలో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ, చిలకలగుట్ట, మేడారం. For more videos like this, subscribe Big TV channel.